నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 4వ డివిజన్ వరలక్ష్మి నగర్లో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే సబ్ ప్లాన్ నిధులతో నిర్మించిన కమిటీ హాల్ ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం. అంతర్ కళాశాల యువజన ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర. యువతలోని ప్రతిభా పాఠవాలను వెలికి తీసేందుకు ఉత్సవాలు ఉపయోగపడతాయని వెల్లడి. అన్నదాతకు అండగా వైసీపీ ఉంటుందన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ నెల 13వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు స్పష్టం. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ప్రారంభించిన కమ్యూనిటీ హాల్స్ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి, క్రిస్మస్ కానుకలకు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ వరలక్ష్మి నగర్లో కమ్యూనిటీ హాల్ ను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులు, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు కమ్యూనిటీ హాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం కమిటీ హాల్స్ ను పూర్తి చేయకుండా గాలికి వదిలేయడం వారి నిర్లక్ష్యానికి సాక్షిభూతంగా నిలిచాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా అసంపూర్తిగా నిర్మాణాలు పూర్తిగాని కమ్యూనిటీ హాల్స్ ను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ కానుక అందిస్తామన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ తిరిగి అందిస్తామన్నారు. రాష్ట్రంలో 340 కోట్లతో నూతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను నిర్మిస్తామన్నారు. ఆటోనగర్లో విలువైన భూములను అన్యాక్రాంతం చేశారని అక్కడ పీపీపీ మోడల్లో అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్స్ రిపేర్కు 140 కోట్లు కేటాయించామన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎక్కడ పేరు వస్తుందోనని విజయవాడలో ఆ విగ్రహం పెట్టారన్నారు. అక్కడ అసంపూర్తిగా ఉన్న హాల్స్ పనులను పూర్తి చేస్తామన్నారు. విజయవాడ నగరంలో ఉన్న హాస్టల్స్ రిపేర్కు 42 లక్షలు కేటాయించారని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఏ విద్యార్థిని ఇబ్బంది పెట్టకుండా డిసెంబర్లోనే బకాయిలు చెల్లిస్తామన్నారు. నాణ్యతతో కూడిన యూనిఫామ్స్, బ్యాగ్లను స్కూల్స్ ప్రారంభానికి ముందే విద్యార్థులకు అందిస్తామన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం, శానిటేషన్కి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. తూర్పు శాసనసభ సభ్యులు గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వరలక్ష్మి నగర్లో 2014లో 50 లక్షలతో చంద్రబాబు నాయకత్వంలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం నిర్వాకం వల్ల పనులు ఆగిపోయాయన్నారు. మేము అధికారంలోకి రాగానే తిరిగి పనులు ప్రారంభించి కమ్యూనిటీ హాల్ను పూర్తి చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా వరలక్ష్మి నగర్, రాణిగారి తోట కమ్యూనిటీ హాల్ నిర్మాణం ఎంతో చక్కగా పూర్తి చేశామన్నారు. పెద్ద పెద్ద కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్లు తదితర కార్యక్రమాలు జరుపుకున్నట్టుగానే కమ్యూనిటీ హాల్స్లో కూడా అంత సంతోషంగా జరిగేలా ఏసీ తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాబోయే కాలంలో మంత్రి చొరవతో లోన్లు, రుణాలు, వ్యాపారాలు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. తూర్పు నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ ను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. 3 చక్రాల వాహనాలు కూడా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, కార్పొరేటర్ దేవినేని అపర్ణ, ఈ సామ్రాజ్యం డివిజన్ నాయకులు సంజయ్, దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. గద్దె రామ్మోహన్ రావు గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి కార్పొరేటర్కి, అదేవిధంగా టీడీపీ నాయకులకి, స్థానిక పెద్దలకి, మీడియాకి అందరూ కూడా నమస్కారాలు. చాలా సంతోషం. దాదాపుగా 8 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి కమ్యూనిటీ హాల్ని మన ప్రభుత్వం వచ్చినటువంటి 6 నెలల్లో ప్రారంభించేటువంటి అదృష్టం కల్పించినందుకన్నా రామ్మోహన్ రావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సంఘటన పేదల పట్ల, దళితుల పట్ల, ప్రజల పట్ల తెలుగుదేశం ప్రభుత్వానికి, ఎన్డీఏ కూటమికి, స్థానిక శాసనసభ్యుడు చిత్తశుద్ధిని నిరూపిస్తూ ఉంది. ఇలాంటి సంఘటనలు మా నియోజకవర్గంలో కూడా చాలా ఉన్నాయి. అప్పుడు పాత రోజుల్లో దామచర్ల ఆయిల్ ట్రైన్లో శంకుస్థాపన చేస్తే నేనే ప్రారంభోత్సవాలు చేయటం, నేను ప్రారంభోత్సవాలు చేసి మళ్ళీ నేనే 10 ఏళ్ల తర్వాత ఓపెన్ చేయడం అనే సంఘటన జరుగుతూ ఉన్నాయి. ఇది గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి ఆ శిలాఫలకాలే సాక్ష్యాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు అన్న చెప్పినట్టు ఏదైతే గత ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా మంజూరై నిర్మాణాలు పూర్తిగా నోచుకోకుండా ఉన్నటువంటి కార్యాలన్నింటి కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో మేము పూర్తి చేస్తామని మీ ప్రజా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
గతంలో ఎస్సీ కార్పొరేషన్ పక్కదావ పట్టించారు. తిరిగి ఎస్సీ కార్పొరేషన్ నిధుల్ని ఈ డిసెంబర్ జనవరిలోనే లబ్ధిదారులకు మేము కొత్తగా రుణాలు అందించబోతామన్నాం అనే విషయాన్ని గర్వంగా తెలియజేస్తున్నాను. నమస్కారం. వరలక్ష్మీ నగర్లో ఇది కామన్ సైట్లో పురాతనంగా చిన్న కమ్యూనిటీ హాల్ ఉండేది. అది పడిపోవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు 2014-19లో ఆ రోజున తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజున రావెల కిషోర్ బాబు గారు మినిస్టర్గా ఎస్సీ సప్లాన్ కింద 50 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. దానిని కొంతమేరకు నిర్మాణం కూడా చేపట్టడం జరిగింది, చాలా మేరకు. ఆ తర్వాత ప్రభుత్వంలో దాన్ని పూర్తి చేయకుండా ఆ ఎస్సీ సప్లాన్ నిధులు ఏదైతే ఉన్నాయో వాటన్నింటిని ఆపేయటం వలన కొంచెం ఇబ్బంది కలిగి కార్పొరేటర్ గారైన జాస్ సాంబశివరావు గారి చొరవతో జనరల్ ఫండ్లో కొంత అమౌంట్ తెచ్చి దీన్ని పూర్తి చేయడం జరిగింది. మిగతా పనులన్నీ కూడా ఒక కిచెన్ షెడ్ అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా పూర్తి అవుతూ ఉంది. యువతీ యువకుల ఆనందోత్సాహాల తరంగాల మధ్య కృష్ణా విశ్వవిద్యాలయ కృష్ణా తరంగ్ 2024 అంతర కళాశాలల యువజనోత్సవం కొత్తపేటలోని కేబిఎన్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే అంతర కళాశాలల యువజనోత్సవ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువతలోని ప్రతిభా పాఠవాలను వెలికితీసి ప్రోత్సహించేందుకు కృష్ణా విశ్వవిద్యాలయం ఓ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, ఈ ఉత్సవాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొల్లు అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. యువతలోని నైపుణ్యాలు ఎంటనేవి నమోదు చేసి ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సుస్థిర ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు తగిన నైపుణ్యాలు పెంపొందించడం జరుగుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అనువర్తనాల నైపుణ్యాలను కూడా పెంపొందించేందుకు కృషి చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర @2047 పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను ఉన్నత శిఖరాలపై నిలబెట్టాలన్న తపనతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి మేధస్సు మరింత ఇనుమడించేలా, మరింత గుర్తింపు వచ్చేలా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యువత ఓ మంచి లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు కృషి చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆర్ శ్రీనివాసరావు, రెక్టర్ ఎంవి బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ కె శోభన్ బాబు, కృష్ణా తరంగ్ కన్వీనర్ డాక్టర్ ఎం కోటేశ్వరరావు, కేబిఎన్ కళాశాల సెక్రటరీ కరెస్పాండెంట్ టి శ్రీనివాస్, ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున కృష్ణా యూనివర్సిటీ 2008వ సంవత్సరంలో నా నియోజకవర్గంలోనే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మచిలీపట్నంలోనే కాలేజ్ ఉంది. మెయిన్ క్యాంపస్ అంతా అక్కడే ఉంది. నూతన భవన నిర్మాణం కూడా గతంలో నేను 2009-14లో బిల్డింగ్స్ నిర్మాణం చేసుకున్నాం. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఆ రోజున బిల్డింగ్స్ ప్రారంభించుకోవడం కూడా జరిగింది. ఇంకా అక్కడ వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నీ కూడా కృష్ణా యూనివర్సిటీ అండర్లో నడుస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. ఈరోజు ఈ యువజన దినోత్సవం కృష్ణా తరంగ్ అనేది ఒక మంచి కార్యక్రమం. యువతుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క టాలెంట్ని ఒక వేదిక క్రియేట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ఈ యూనివర్సిటీ లెవెల్లో జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్టేట్ లెవెల్లో, తర్వాత నేషనల్ లెవెల్లో కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఇవాళ మనకి హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు, అదేవిధంగా
మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు మరి అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఒక మంచి భవిష్యత్తును కల్పించాలి యువతకనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ నినాదంతో ఈ నెల 13వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రుహుల్లా తదితరులతో కలిసి అంబటి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లకు వెళ్లి వినతి పత్రాలు ఇస్తాం. వరి రైతులను ఆదుకోవాలనేది మా నినాదం. రాష్ట్రంలో వరి వేసిన రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మంగళగిరిలో రాసులుగా పోసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడడం జరిగిందన్నారు. ఈ ఏడాది అకాల వర్షాలతో రైతులు చాలా నష్టపోయారు. ధాన్యం దిగుబడి తగ్గిపోయిందని, రైతులకు కనీసం మద్దతు ధర దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొంటంలా దళారులు వచ్చేశారు, మిల్లర్లు వచ్చేశారు. దీనిలో తేమ శాతం ఎక్కువగా ఉంది, 1300కి ఇవ్వండి, 1350కి ఇవ్వండి అని బేరమాడి గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతు అమ్ముకోవాల్సి వస్తుంది. నిల్వ చేసుకోవడానికి అవకాశం లేదు. రోడ్డు మీద ఆరబోసుకున్నటువంటి దృశ్యాలు మేము చూసాం. మళ్ళా టీవీలో వార్తలు, అక్కడ ఇక్కడ వార్తలు చూస్తే మళ్ళా వాయుగుండం వచ్చింది, రాత్రికి వర్షం పడుతుంది అనేటువంటి భయంతో ఎంతకో కొంతకు అమ్ముకొని బయటికి రావాలనేటువంటి ఉద్దేశంతో రైతాంగాన్ని ఇవాళ ఇంత ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రభుత్వాన్ని మనం చేస్తున్నాం. రైతులు అంటే ఇక్కడ నేను ఏదో గొప్పగా చెప్పుకోవటం కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిమం సపోర్ట్ ప్రైస్కి మించే కొన్న సందర్భాలు ఉన్నాయి తప్ప తక్కువలో కొన్న సందర్భాలు లేవు. ఇక్కడ మించి కొనడం సంగతి దేవుడే. అసలు మినిమం సపోర్ట్ ప్రైజ్కు కొన్నటువంటి సందర్భాలే లేవు. ఉత్పత్తి అయినటువంటి ధాన్యంలో కనీసం 10% కూడా కొనకపోవటం వలన రైతులు చాలా ఇక్కట్లకు గురి అవుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారి దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు 13వ తారీఖున రాష్ట్ర వ్యాపితంగా కలెక్టరేట్ల దగ్గరికి వెళ్లి వారికి విజ్ఞాపన పత్రాలు సమర్పించాలని మేము అనుకున్నాం. తొలి దశగా ముందు అయ్యా మీరు కొనండి, మద్దతు ధర ఇవ్వండి, రైతుల్ని కాపాడండి. రైతులు నష్టాల్లోకి వెళ్తే ఏం జరుగుతుందో మనకు తెలుసు, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితికి రైతులు నెట్టవద్దు అనేటువంటి ఉద్దేశంతో తొలి ప్రయత్నంగా మేము అన్ని జిల్లాల్లోనూ వెళ్లి కలెక్టర్ని కలిసి వారికి ఇవ్వడం జరుగుతుంది. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పథకాలు అమలు చేయాలని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 12, 14 తక్షణమే రద్దు చేయాలని, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన కార్మికుల పేర్లను బోర్డులో నమోదు చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎన్టీఆర్ జిల్లా వెల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఈ నరసింహారావు, పి అప్పారావు డిమాండ్ చేశారు. బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జీవో నెంబర్ 12, 14 రద్దు చేసి కార్మిక సంక్షేమ బోర్డు పనిచేసే విధంగా చర్యలు చేపట్టాలని వారు అన్నారు. డ్యూటీలో మంజూరైన పథకాలను వాటి లబ్ధిదారులకు ఆ నగదును అందచేయాలన్నారు. సంక్షేమ బోర్డు ఇచ్చే నష్టపరిహారాన్ని మరింత పెంచి కార్మికులను ఆదుకోవాలని అన్నారు. కార్మికుల కోసం ఉచిత వైద్యం, వృద్ధాప్య, వికలాంగ తదితర పెన్షన్లను అమలు చేయాలని నరసింహారావు, అప్పారావు డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు 7 నెలలు అవుతున్నప్పటికీ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం బోర్డు ఏర్పాటు, నిధులు కేటాయింపు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ చెప్పిన మాటలకు నేడు వారు కట్టుబడి ఉండాలన్నారు. భవన నిర్మాణ రంగంపై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1 కోటి మంది ఆధారపడి ఉన్నారని వారిని ఈ సందర్భంగా గుర్తు చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పులకు భవన నిర్మాణ కార్మికులు సరైన రీతిలో బుద్ధి చెప్పిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 23వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడతామని వారు హెచ్చరించారు. నా పేరు పిల్లి నరసింహారావు, ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. విషయం ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకి మేము గనక అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డుని తెరిపిస్తామని చెప్పి
పెద్ద ఎత్తున సభల్లో చెప్తాం అనేది జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కానీ భవన నిర్మాణ కార్మికుల గురించి పదే చెప్తాం అనేది జరిగింది. ఇది నిజమే. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులకు కావాల్సినటువంటి చట్టంలో కూడా ఇంకా కొన్ని మార్పులు చేసి మా అభివృద్ధికి పనిచేస్తారు అని చెప్పి అనేటువంటి ఆశతో భవన నిర్మాణ కార్మికులు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 150,000 మంది నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారు. ఇప్పుడు మా కార్యదర్శి గారు చాలా విషయాలు చెప్పారు. అయితే మరి సంక్షేమ బోర్డు అనేది పనిచేయట్లేదు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మనం ఈ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కూడా వినతిపత్రం ఇవ్వడం అనేది జరిగింది. కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అట్లాగే లేబర్ కమిషనర్ గారికి, లేబరు డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి వినతిపత్రాలు ఇవ్వడం అనేది జరిగింది. అయితే మనకి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరికీ వినతిపత్రాలు ఇస్తే ఒక్క తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాత్రమే, జనసేన ఎమ్మెల్యే మాత్రమే అసెంబ్లీలో ఈ సంక్షేమ బోర్డు నిధులు మార్చడానికి వీలు లేదు, సంక్షేమ బోర్డు నిధులు కార్మికులకి ఖర్చు పెట్టాలని చెప్పి మాట్లాడడం అనేది జరిగింది. మిగతా ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ సంక్షేమ బోర్డు గురించి మాట్లాడలేదు. నవ ఆవిష్కరణలకు పాలిటెక్ ఫెస్ట్ ఒక గొప్ప వేదికని, యువ మొదళ్ల నుంచి వచ్చిన కొత్త ఆలోచనలకు ప్రతిరూపంగా విద్యార్థులు ప్రాజెక్టులు ఉన్నాయని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ 2024ను ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, కళాశాల యాజమాన్యం, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడుతూ రీజనల్ పాలిటెక్ ఫెస్ట్లో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 5 ప్రభుత్వ 10 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు 129 ప్రాజెక్టులను ప్రదర్శనకు ఉంచినట్లు తెలిపారు. కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థులు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొత్త ఆలోచనలకు ఆచరణ రూపమిచ్చి ప్రాజెక్టులను రూపొందించడం ఆనందించదగ్గ విషయమని పేర్కొన్నారు. రియల్ టైం టెక్నాలజీస్కు సంబంధించి ప్రాక్టికల్ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఇలాంటి ఫెస్టులు దోహదం చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపునకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పిల్లల్లో ఆలోచన శక్తి అలాగే నైపుణ్యం పెంచే దిశగా ఈ పాలిటెక్నిక్ ఫెస్ట్ 24 అనేది జరపటం, దానికి హాజరయ్యే అవకాశం ఇచ్చినందుకు కూడా ముందుగా పాలిటెక్నిక్ యజమానానికి నేను అభినందన తెలుపుతున్నాను. ఇది ఎలక్ట్రానిక్ ఏజ్. ఇది ఏ సైన్స్ అయినా కూడా ఇవాళ ఎలక్ట్రానిక్తో కనెక్ట్ కాకుండా లేని పరిస్థితిలో ఇవాళ ప్రపంచం ఉంది. అది మెకానికల్ టూల్ అయినా లేదా వేరే టూల్ అయినా కూడా ఎలక్ట్రానిక్స్ లేకుండా మనం పనిచేయలేని పరిస్థితికి వచ్చాం. కాబట్టి ఆ ఎలక్ట్రానిక్స్ దాంట్లో నైపుణ్యం, అలాగే పాలిటెక్నిక్ విద్య అనేది ఒక మనిషి ఆలోచన శక్తి వికసించున్నప్పుడే, అంటే ఆ ఏజ్ 10 to 15 years, 15 to 18 years, ఆ ఏజ్లో ఏంటంటే మైండ్ ఓపెన్గా ఉంటుంది. ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా ఆ మైండ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. మనిషి ఆలోచనల్ని అమలు చేసే అవకాశం కూడా ఆ ఏజ్లో ఉంటుంది. మీకు ఈ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కనుక మనం చూసినట్టయితే చాలా ఇన్వెన్షన్స్లో ఈ చిన్న చిన్న ఆవిష్కరణలే పెద్ద పెద్ద కమర్షియల్ ప్రొడక్షన్స్ అయ్యి ఇవాళ నేషనల్ కంపెనీస్గా తయారైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి పిల్లల్లో ఉన్న ఆలోచన శక్తిని, ఆ నైపుణ్యాన్ని బయటికి తీయడానికి ఇదొక మంచి అవకాశం. ఇవాళ నేను చూసిన ఒక 2-3 ఈ వీటిల్లోనే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ వాడి వాళ్ళు చేసిన ఆ ఆలోచన, అంటే
ఇది కమర్షియల్గా సక్సెస్ అవుతుందా లేదా కమర్షియల్గా ఉందా లేదా అని పక్కన పెడితే ఒక స్టూడెంట్ ఆలోచన అనేది అది అతని నైపుణ్యాన్ని పెంచుద్ది. బీజేపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసిందని బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద వెటర్నరీ కాలనీలోని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ ఇంటి వద్ద బీసీ ముఖ్య నాయకులతో బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమం కోసం గత 30 సంవత్సరాలుగా బీసీ సంక్షేమ సంఘం బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలని వేలాదిగా ఉద్యమాలను చేయడం జరిగిందని చెప్పారు. ఇప్పటికీ కొన్ని విజయవంతం కాగా మరికొన్ని నెరవేరవలసిన అంశాలు ఉన్నాయని అన్నారు. పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ బోను దుర్గా నరేష్ మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం బలోపేతం అవ్వడానికి బీసీల ఆశయ సాధన కొరకు తీసుకోవాల్సిన నిర్ణయాలను బీజేపీ రాజ్యసభ అభ్యర్థి ఆర్ కృష్ణయ్య వివరించారని అన్నారు. యావత్ భారతదేశంలో బీసీల కొరకు పోరాడే ఏకైక వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని దుర్గా నరేష్ కొనియాడారు. బీసీల అభ్యున్నతి కొరకు ఆర్ కృష్ణయ్య అనేక ఉద్యమాలను చేసినట్లు తెలియజేశారు. బీసీల కొరకు నిరంతరం పాటుపడే నాయకుడైన ఆర్ కృష్ణయ్యను బీజేపీ ప్రభుత్వం గుర్తించి రాజ్యసభ అభ్యర్థిగా ఎంచుకోవడం అభినందనీయమని ఆర్ కృష్ణయ్య పార్లమెంట్లో బీసీల కొరకు తన గళాన్ని వినిపించాలని దుర్గా నరేష్ ఆకాంక్షించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బీసీ సంక్షేమ సంఘం గత 30 సంవత్సరాలుగా బీసీలకు రాజ్యాధికారంలో వాటా కావాలని వేలాది ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా ఇప్పటికి కొన్ని డిమాండ్లు సక్సెస్ అయినాయి, ఇంకా చాలా డిమాండ్లు సక్సెస్ కావాల్సినవి. బీజేపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ప్రధానమంత్రి స్వయాన బీసీ ఆయన బీసీ సానుకూల వైఖరి అవలంబిస్తుందని ఇప్పటికే జాతీయ బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. బీసీ రిజర్వేషన్ ఏబీసీ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇంకా అనేక డిమాండ్లను సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టడానికి సానుకూలంగా ఉన్నాడు. ప్రధానమంత్రి ఇదే దిశగా రాజ్యాధికారంలో వాటా ఇచ్చే దిశకు కూడా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ తొలగించాలని, విద్యా ఉద్యోగ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి ఏటా 2 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి కాలేజ్ విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజుల రియంబర్స్మెంటు, పోస్ట్ మెట్రిక్ ప్రీ మెట్రిక్ విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేసి బీసీలను విద్యారంగంలో ప్రోత్సహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నేను సూచిస్తున్నాను. బోను దుర్గా నరేష్ యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం స్టేట్ కన్వీనర్ని. ఇవాళ మా బీసీల ఆరాధ్య దైవం టైగర్ ఆర్ కృష్ణయ్య గారు బీసీ సంక్షేమ సంఘం బలోపేతం, అలాగే ఫ్యూచర్లో చేయాల్సిన ఉద్యమాల గురించి, అలాగే బీసీలకి రావాల్సిన వాటాల గురించి, అలాగే కేంద్రంలో బీసీలకి రావాల్సిన 50% దాని గురించి పలు సూచనలు చేయడానికి ఇవాళ విజయవాడ రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఇవాళ మా గృహానికి రావడం కలియుగ దైవం మా ఇంటికి వచ్చినట్టుగా ఎప్పుడు మేము ఫీల్ అవుతాము. ఎందుకంటే ఇవాళ యావత్ భారతదేశంలో బీసీల కోసం పోరాడే ఏ ఒక్క నాయకుడు అంటూ ఉన్నారు అంటే అది టైగర్ ఆర్ కృష్ణయ్య గారు అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఇవాళ ఎంతోమంది బీసీ కుటుంబ సభ్యులు కానీ ఆడపిల్లలు కానీ ఇవాళ ఎంతోమంది బీసీలు చదువుకొని ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యారంటే దాని ఘనత మా టైగర్ ఆర్ కృష్ణయ్య గారిదే. ఎందుకంటే డబ్బు ఇవాళ ఇస్తే రేపు పోద్ది, కానీ విద్య అనేది తరతరాలకి కుటుంబాలకు కూడా బాగుపడుద్దని నమ్మి లక్ష్యంతో కృష్ణయ్య గారు కుటుంబాన్ని కూడా కాదనుకొని ఎంతోమందికి మేలు చేసి ఆయన పందాల్లోనే ఇవాళ మమ్మల్ని కూడా అదే ఉద్యమాలు బాటుగా ఎక్కడ అక్రమాలకు కానీ దేనికి తావు లేకుండా పనిచేసిన వాళ్ళకే దేంట్లో అయినా సరే ప్రాధాన్యత కల్పించాలనే ఏకైక లక్ష్యంతో అన్న అడుగుజాడలో మేము నడవడం జరిగింది. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని టీడీపీ సీనియర్ నాయకులు బొందిలి సంఘం రాష్ట్ర నేత ఎన్పీ భానుసింగ్ విమర్శించారు. సీఎం చంద్రబాబుపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
ఆయన చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గాంధీనగర్లోని ఐనాక్స్ థియేటర్ వద్ద నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా భానుసింగ్ మాట్లాడుతూ విజయసాయి రెడ్డికి వయసు పెరిగినా మాట్లాడడం చేతకాదన్నారు. ఏ విధంగా మాట్లాడాలో హోంమంత్రి అనితను చూసి నేర్చుకోవాలన్నారు. విజయసాయి రెడ్డి చేసిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తుందని, అతనికి గుండె పగిలినంత పనవుతుందన్నారు. మరొకసారి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసి విజయవాడ ఎయిర్పోర్ట్ దాటి ఎలా వెళ్తాడో చూస్తామని హెచ్చరించారు. 2029లో కూడా మరలా గెలిచేది టీడీపీ పార్టీయేనని స్పష్టం చేశారు. రాబోయే 30-40 సంవత్సరాల పాటు వైసీపీ పేరు కూడా రాష్ట్రంలో వినపడదని చెప్పారు. విజయసాయి రెడ్డి బాబు గారి అనుచిత వ్యాఖ్యలకి తీవ్ర నిరసన తెలియజేస్తున్నాము. దిష్టి బొమ్మలు తగలబెడుతున్నాము. విజయసాయి రెడ్డి, నీకు వయసు వచ్చింది కానీ బుద్ధి రాలేదు. నీకు బుద్ధి రావాలంటే మా హోమ్ మినిస్టర్ అనితమ్మ దగ్గర ఏ విధంగా మాట్లాడాలో ట్రైనింగ్ తీసుకో. ఏ విధంగా మాట్లాడకూడదు అనేది మా తెలుగుదేశం కార్యకర్తల దగ్గర ట్రైనింగ్ తీసుకో. నీవు చేసిన కుంభకోణాలన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తుంటే గుండె పగిలి చచ్చిపోతున్నాడు. మీ నాయకుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాలేకపోతున్నాడు. నువ్వు ఎక్కడ ఢిల్లీలోనో హైదరాబాద్లోనో కూర్చొని వాగుతున్నావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టు. నీవు ఏ విధంగా మళ్ళీ కృష్ణవారి దాటుతావో లేకపోతే ఎయిర్పోర్ట్ దాటుతావో చూస్తాం. ఏంటి నువ్వు అంది? 5 సంవత్సరాల తర్వాతే చంద్రబాబు నాయుడు గారు ఉంటారో లేరో అంటావా? 5 సంవత్సరాలు కాదు, దేవుడు ఆయనకు నుండి 100 ఏళ్ళు ఆయుష్ ఇచ్చాడు. రాబో తరంలో చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలోనే లోకేష్ బాబు యువసేన మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున మళ్ళీ తెలుగుదేశం పార్టీని 2029లో గెలిపించుకుంటాము. మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేస్తాము. ఈ వైకాపా పార్టీ భూసమాధి అయిపోయిందని, ఇక దాదాపు 30-40 సంవత్సరాల్లో కూడా వైకాపా పార్టీకి రాజకీయ భవిష్యత్తు లేదని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా బుద్ధిగా మసలు. ఎస్సీ వర్గీకరణకు అండగా ఉన్న టీడీపీకి మాదిగలు జీవితాంతం కృతజ్ఞతగా ఉండాలని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా అన్నారు. అత్యధిక రాజకీయ ప్రాధాన్యత కల్పించిన నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు మాత్రమే అన్నారు. గాంధీనగర్ హోటల్ ఐలాపురంలో మాదిగల కృతజ్ఞత యాత్ర సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బి వీరాంజనేయులు ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మాదిగలకు నిరంతరం అండగా ఉండి వారి రాజకీయ చైతన్యానికి పునాది వేసిన ఏకైక పార్టీ టీడీపీ మాత్రమేనన్నారు. ఎస్సీ వర్గీకరణకు పునాది వేసింది కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మాదిగలతో పాటు 56 ఉపకులాలు ఈ వర్గీకరణ వల్ల లబ్ధి పొందుతాయన్నారు. ఎస్సీ రిజర్వ్డ్ కాబడిన నియోజకవర్గాల్లో సగం సీట్లు మాదిగలకు కేటాయించిన ఘనత కూడా టీడీపీకే దక్కిందన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగా మాట్లాడుతూ మాదిగల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న నారా చంద్రబాబు నాయుడికి ఈ జాతి జీవితాంతం కృతజ్ఞతగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గత 35 సంవత్సరాలుగా వర్గీకరణ గురించి మాదిగలు పోరాటం చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు సహకారంతో వర్గీకరణ కార్యరూపం దాల్చిందన్నారు. నేతృత్వంలో ఎంతోమంది మాదిగ సోదరులు సోదరిమణులు పెద్ద ఎత్తున ఈరోజు ఈ కృతజ్ఞతాభావ సమావేశానికి రావడం, ఆయన తలపెట్టినటువంటి ఒక కృతజ్ఞత యాత్ర అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి మాదిగల పట్ల ఆయన చూపినటువంటి ఆదరణ, మాదిగలకు ఆయన కల్పించినటువంటి సౌకర్యాలు, మరి అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని తాను ఇంప్లిమెంట్ చేస్తానని మొట్టమొదట పలికినటువంటి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 14 మందికి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చి అందులో ఒకరు మాత్రమే ఎలక్షన్ బాబు కొన్ని స్వల్ప ఓట్లతో ఓడిపోవడం జరిగింది, కానీ అందరూ కూడా గెలవడం జరిగింది. సో సీట్లు ఇవ్వడమే కాకుండా అందరినీ గెలిపించుకున్నటువంటి ఖ్యాతి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత సభ ఈరోజు ఇక్కడ నిర్వహించడం అనేది జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోర్లా రామాంజనేయులు గారికి ఈ సందర్భంగా మేము గౌరవవందనం తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఒక్క కృతజ్ఞత మేము ఎందుకు చేపట్టాము అని అంటే 1950లో అక్కడ నుంచి మొదలుకొని 2000 సంవత్సరం వరకు
మాదిగా ఉపకులాలకు కేవలం వచ్చిన ఉద్యోగ రిజర్వేషన్ ఫలాలు కేవలం 18,000 మాత్రమే. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు 2000 సంవత్సరంలో 1999 నుంచి మొదలుకొని బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఒప్పించి రాజధాని అమరావతిలో చేపట్టవలసిన పనులకు ఆమోదం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్ పనులకు ఆమోద ముద్ర వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాజధాని పరిధిలో చేపట్టనున్న 20 సివిల్ పనులకు 11,467 కోట్ల మేర వ్యయం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఇవ్వనున్న రుణంతో ఈ పనులు చేపట్టేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. గెస్టెడ్, నాన్ గెస్టెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్ట్మెంట్లు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణం పూర్తికి నిధులు విడుదలకు ఆమోదం తెలిపింది. న్యాయమూర్తులు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల బంగ్లాల నిర్మాణం కోసం నిధులు మంజూరుకు ఆమోద ముద్ర వేసింది. ప్రభుత్వ కాంప్లెక్స్ నిర్మాణంలో భాగంగా సచివాలయ టవర్లు, అసెంబ్లీ, రాజధాని పరిధిలో మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం ఈ నిధుల్ని వెచ్చించాలని నిర్ణయించింది. అమరావతిలో కొండవీటు వాగు, పాలవాగు వెడల్పు చేయడంతో పాటు శేఖమూరు, నీరుకొండ వద్ద రిజర్వాయర్ నిర్మాణం కోసం సిఆర్డీఏ 1,585 కోట్లు వెచ్చించనుంది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లతో 1,200 అపార్ట్మెంట్ల నిర్మాణం కోసం 98 కోట్లు కేటాయించింది. రాజధాని పరిధిలో వరద నీటి కాలువలు, డ్రైన్లు, నీటి సరఫరా నెట్వర్క్, సెవరేజ్ యుటిలిటీ డట్లు, పాదచారుల బాట, సైకిల్ ట్రాక్ల ఏర్పాట్లకు నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఫిర్యాదులు, అప్పీళ్లు తదితర వాటిని స్వీకరించి విచారణ చేసి వాస్తవాలను అర్జీదారునికి అందించాలని ఫైట్ ఫర్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేపీ రాజు అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా సమాచార కమిషన్ ఈ ఫైలింగ్ విధానం అమలు చేయాలన్నారు. సమాచార శాఖ కమిషనర్ల పనితీరుకు నిరసనగా ఫైట్ ఫర్ రైట్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాకే హరి మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా సమాచారం అడిగిన వ్యక్తిపై కొన్ని సంస్థలకు చెందిన వారు భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. అర్జీదారుని హక్కులను కాలరాస్తున్నారని చెప్పారు. సమగ్రమైన సమాచారాన్ని అందించవలసిన సమాచార శాఖ కమిషన్ కొన్ని సందర్భాల్లో సరైన రీతిలో స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైట్ ఫర్ రైట్స్ అధ్యక్షుడు కేపీ రాజు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుగుణంగా అర్జీదారునికి సమాచార శాఖ కమిషన్ ఈ ఫైలింగ్ పద్ధతిలో సమగ్రమైన సమాచారం అందచేయాలన్నారు. 90 రోజుల లోపుగానే అర్జీదారునికి అధికారులు నిజమైన సమాచారాన్ని అందించాలన్నారు. ఆర్టీఏ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రాజు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే మూల్యం చెల్లించక తప్పదు అని రాజు హెచ్చరించారు. రాజు ఫైట్ ఫర్ రైట్స్ ఫౌండరు ఈరోజు విజయవాడ నడిబొడ్డున ధర్నా చౌక్లో ధర్నా పిలుపునివ్వడం జరిగింది. సో ఏపీ రాష్ట్ర సమాచార కమిషనర్ల పనితీరుకు వ్యతిరేకంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే సమాచార హక్కు చట్టం అనేది ఎక్కడా కూడా అమల్లో లేదు. ఎందుకంటే పిఐఓలు కానీ అపిలేట్ అధికారులకు కానీ ఎవరికి కూడా ఈ చట్టం పైన అవగాహన లేదు. వాళ్ళకు ప్రాథమిక శిక్షణలు కూడా లేవు. అలాంటప్పుడు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, దరఖాస్తు వస్తే ఎలాంటి సమాచారాన్ని ఇవ్వాలి, ఎలాంటి సమాచారం తిరస్కరించాలన్న సంగతి కూడా తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలిసిన విషయం ఒకటే, ఏమంటే సెక్షన్ 81J కింద తిరస్కరించడం మాత్రమే వాళ్ళకు బాగా తెలుసు. కాబట్టి ఈ అధికారులు నిరసనగానే ఈరోజు ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కమిషనర్లను ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు ఇచ్చినటువంటి తప్పుడు తీర్పులన్నీ కూడా సెక్షన్ 19(5) మేరకు ఎవరైతే ఏ అధికార యంత్రాంగం ఇచ్చిందో వారు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము బహిరంగంగా సవాలు విసురుతున్నాం. మీరు ఇచ్చిన తీర్పులు అయితే ఇక్కడే ఉన్నాయి మా దగ్గర, అవి వాస్తవం అని చెప్పని ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది 19(5) మేరకు. మరి మీరు చేసుకోగలుగుతారా? చేసుకోలేరు. ఎందుకంటే సమాచార హక్కు చట్టానికి పూర్తిగా కోరలు బీకేశారు. ఏముంది అందులో? పేరుకు మాత్రమే వజ్రాయుధం, బ్రహ్మాస్త్రం. ఎక్కడ కూడా బ్రహ్మాస్త్రం లేదు, ఎక్కడ కూడా వజ్రాయుధం లేదు. ఏ కార్యాలయంలో సమాచారం కోరినా సౌలభ్యంగా లేదు,
సమాచారం అందుబాటులో లేదు. ఇది పంపించినటువంటి 100 కాపీలు ఇక్కడే ఉన్నాయి. మరి ఇంక ఎలా సాధ్యమవుతుందండి సమాచార హక్కు చట్టం? ప్రజల్లో ఎలా వెళ్తుంది? దీన్ని ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబును రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి మేరకు ఆయన సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఆయనను మొదట మంత్రివర్గంలోకి తీసుకుని ఆ తర్వాత ఎమ్మెల్సీని చేస్తారా లేక ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత కేబినెట్లోకి తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉంది. దాన్ని నాగబాబుతో భర్తీ చేయనున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు అధికార కూటమి అభ్యర్థులు ఖరారయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి బీద మస్తాన్రావు, సానా సతీష్ బాబు, భాజపా నుంచి ఆర్ కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ తన సోదరుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు ఢిల్లీ వేదికగా పావులు కదిపారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం తన పర్యటనలో భాగంగా నగర పరిధిలో గల పీపీపీ మోడల్లో అభివృద్ధి చేయబోతున్న 17 ప్రాంతాలలో ఉన్న రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న పనుల వివరాలను సిబ్బంది నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సర్కిల్ 1 పరిధిలోని బీఆర్పీ రోడ్, నెహ్రూ రోడ్, కేటీ రోడ్, కుమ్మరిపాలెం, సితారా సెంటర్ నుండి సివిఆర్ ఫ్లైఓవర్ మొత్తం 7.37 కిలోమీటర్ల రోడ్లను, సర్కిల్ 2 పరిధిలోని బీఆర్టీఎస్ రోడ్, సాంబమూర్తి రోడ్, జీఎస్ రాజు రోడ్ 7.26 కిలోమీటర్ల రోడ్లను మరియు సర్కిల్ 3 పరిధి హెచ్టీ లైన్ రోడ్, గురునానక్ కాలనీ మెయిన్ రోడ్, పిన్నమనేని పాలీక్లినిక్ రోడ్, టిక్కిల్ రోడ్, సిద్ధార్థ స్కూల్ రోడ్, జమ్మిచెట్టు సెంటర్ నుండి సిద్ధార్థ సర్కిల్ వరకు, మదర్ తెరీసా సర్కిల్ నుండి అమ్మ కళ్యాణ మండపం వరకు, పీవీపీ మాల్ రోడ్, రమేష్ హాస్పిటల్ 8.37 రోడ్లను, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిపై 23 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం, ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్ మేనేజ్మెంట్ లిమిటెడ్ సభ్యులు పాల్గొన్నారు. సిపిఎస్ ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ఏపీ సిపిఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఇప్పటికీ ఉద్యోగుల సిపిఎస్ పై సరైన స్వస్థత లేదన్నారు. గాంధీనగర్ ధర్నా చౌక్ లో రాష్ట్ర ప్రభుత్వ సిపిఎస్ ఎంప్లాయీస్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎస్ ఉద్యోగులపై గత ప్రభుత్వం చేపట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని మాట ఇచ్చి మడమ తిప్పిన వైసీపీ అధ్యక్షుడు జగన్కు ఉద్యోగులు సరైన పద్ధతిలో బుద్ధి చెప్పారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టి వేధించారని సతీష్ ఆరోపించారు. సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రజలేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు ఎలాంటివి లభించవన్నారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్పై దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. పూర్వ రాష్ట్ర అధ్యక్షుడిని, ప్రస్తుత ఏపీ సిపిఎస్కి గౌరవ సలహాదారుగా ఉంటున్నాను. రాష్ట్రంలో ఉండే సిపిఎస్ ఉద్యోగులుగా మేము గత 10 సంవత్సరాల నుండి దుర్మార్గమైన సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు అనేక రూపాలలో చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటి ప్రభుత్వం 2014-19 మధ్య ఉన్న ఆనాటి టీడీపీ ప్రభుత్వం మా యొక్క ఉద్యమాన్ని గుర్తించి ఆ రోజు గ్రాడ్యుటీ ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం జరిగింది. దానివల్ల రాష్ట్రంలో ఉండే వేలాది మంది సిపిఎస్ ఉద్యోగులు ఈ రోజు లబ్ధి పొందారు. రోడ్డుని పడకుండా కాపాడగలిగాం. ఆ తరువాత అధికారంలోకి వస్తే వారంలో రద్దు చేస్తామని సిపిఎస్ రద్దు చేస్తే అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సిపిఎస్ ఉద్యోగుల్ని వంచారు. పూర్తిగా మా ఉద్యమాన్ని మోసం చేశారు, నాశనం చేశారు. 5 సంవత్సరాల్లో మా మీద వేలాది కేసులు బుక్ చేశారు. ఒక తీవ్రవాదుల్లా చూశారు. ఉద్యోగుల్లా కాకుండా కనీసం రోడ్డెక్కి
మన ప్రజాస్వామ్యంలో ఉన్నామా అన్న సంగతి మర్చిపోయి రోడ్డు మీదకి వచ్చి కనీసం మా హక్కు మీద మా యొక్క సమస్య మీద మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేశారు. ఆ పరిస్థితిలో మరలా కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చేటప్పుడు వాళ్ళు ఒక మాట చెప్పడం జరిగింది, మేము సిపిఎస్ రద్దు తర్వాత మాట్లాడదాం. పేరు ప్రేమ్నాథ్ రెడ్డి, అనంతపూర్ జిల్లా నుంచి వచ్చాను. నేను ఏపీసీ పిఎస్సిఏ స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈరోజు డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రాజ్యాంగంలో అందరి ప్రజలకి కూడా కొన్ని హక్కులు కల్పించారు. అలాగే ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ విధానము అనేది హక్కుగా మన జస్టిస్ చంద్రచూడ్ గారు చెప్పడం జరిగింది. మరి దానిని అమలు చేయాలి అంటే ఉద్యోగం చేసేటువంటి వారందరూ కూడా ఒకే పని చేస్తున్నారు, కానీ 2 రకాల పెన్షన్ విధానాలు ఈ రాష్ట్రంలో అమలవుతున్నాయి. అలా కాకుండా ఒకటే పెన్షన్ ఒకటే సర్వీస్ అనే విధంగా మేము కోరుతూ ఈరోజు మానవ హక్కుల దినోత్సవం రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. తాడేపల్లిలో అత్యాచారం చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని అత్యంత తక్కువ సమయంలోనే అదుపులోకి తీసుకున్నామని గుంటూరు నార్త్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నిందితుడు తెంపర్ల రామారావుపై గతంలో కూడా దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. కేసు నమోదైన 24 గంటల్లోనే ముద్దాయిని అరెస్టు చేసిన తాడేపల్లి సిఐ బి కళ్యాణ్ రాజ్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మొన్న రాత్రి 11:30 గంటల సమయంలో తాడేపల్లి మండలం కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇంట్లో ఒక విడో లేడీ, ఆమె వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఒంటరిగా ఇంటి వద్ద ఉండగా అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక 30 సంవత్సరాల వ్యక్తి వచ్చి ఆమె కొడుకు ఇతను కూడా స్నేహితులే, పరిచయం కూడా ఉంది. దాన్ని పరిష్కరించిన అబ్బాయి ఇంటికి వచ్చి ఆమె ఒంటరిగా ఉండడానికి గమనించి అమ్మాయిని బలాత్కరించి అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఈ మధ్య కాలంలో నిజంగా మనకు చాలా రేప్ కేసులు వస్తున్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ రేప్స్, లవ్ ద్వారా కానీ లేదంటే ఇంకో కారణం వల్ల. కానీ రియల్గా ఒక స్త్రీని బలాత్కరించడం, బలవంతంగా పాడు చేయడం అనేది ఈ కేసుని ఎస్పీ గారు చాలా సీరియస్గా తీసుకుని ప్రెసిడెంట్ ఎస్పీ గారు అలాగే ఫస్ట్ పార్టీని ఫామ్ చేస్తారు. వితిన్ 24 అవర్స్లోనే కళ్యాణ్ రాజు మన సిబ్బందితో అలాగే సైనిక డిఎస్పీ భారతీయ గారు సహకారంతో కేసును దర్యాప్తు చేయడం, టెక్నికల్గా ఓవరాల్గా ఎవిడెన్స్ అన్ని సేకరించి దర్యాప్తు పూర్తి చేసి ముద్దాయిని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి పంపిస్తాం. ఇతను రామారావు అని, తెంపర్ల రామారావు, 30 సంవత్సరాల వయసు. ఇతనికి ఈ బాధితురాళ్ళు కొడుకు కూడా స్నేహం ఉంది. ఆ స్నేహానికి అగాధ్యాన్ని పాల్పడతారు అన్ని రిమాండ్ కోసం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 4వ డివిజన్ వరలక్ష్మి నగర్లో కమ్యూనిటీ హాల్ ప్రారంభించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరాంజనేయ స్వామి. అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే సబ్ ప్లాన్ నిధులతో నిర్మించిన కమిటీ హాల్ ప్రారంభించడం పట్ల సంతోషం వ్యక్తం. అంతర్ కళాశాల యువజన ఉత్సవాలను ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర. యువతలోని ప్రతిభా పాఠవాలను వెలికి తీసేందుకు ఉత్సవాలు ఉపయోగపడతాయని వెల్లడి. అన్నదాతకు అండగా వైసీపీ ఉంటుందన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ నెల 13వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు స్పష్టం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.